భారత్ పాకిస్తాన్ మధ్య ఒక యుద్ధ వాతావరణం చూసాం. అదంతా మనంతా ప్రజలు, సామాన్య ప్రజలు, అలాగే దేశవ్యాప్తంగా కూడా మర్చిపోయి చాలా రోజులు అయింది. కానీ మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నరాల్లో కూడా ఇంకా ఆ యుద్ధ వాతావరణం, ఆ పెహల్గాం సంఘటనలే రన్ అవుతున్నట్టు మనకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే నిన్న నరేంద్ర మోడీ గారు రాజస్థాన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు, అలాగే రైల్వే శంకుస్థాపనలు కూడా పాల్గొన్నటువంటి ప్రోగ్రాం రాజస్థాన్లో అఫీషియల్గా అరేంజ్మెంట్ చేశారు. సో ఆ మీటింగ్లో సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైనా, ఏ ప్రజాప్రతినిధినైనా ఏదైతే ఆ కార్యక్రమం ఉంటుందో, ఆ కార్యక్రమం ఏదైతే పార్టిసిపేట్ చేస్తారో దాన్ని ఉద్దేశించి, అక్కడ ప్రజలు ఉద్దేశించి మాట్లాడడం మనం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. అది రాజకీయ నాయకులకు ఉన్నటువంటి విధి. సో అట్లాంటి పరిస్థితుల్లో నిన్న నరేంద్ర మోడీ గారు వర్చువల్గా, అలాగే ప్రత్యక్షంగా కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలకు రాజస్థాన్లో శంకుస్థాపనలు ప్రారంభించారు. సో ఆ శంకుస్థాపన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నరేంద్ర మోడీ గారు చాలా ఎమోషనల్ అయినటువంటి స్పీచ్ భారతదేశ ప్రజలందరూ కూడా ఇచ్చినట్టు మనం చూసాం. ఎందుకంటే ఆ స్పీచ్లో సాధారణంగా మోడీ గారు చాలా ప్లెజెంట్గా, చాలా కూల్గా మాట్లాడతారు. మనం ఇప్పటివరకు చూసాం భారత్ పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి యుద్ధ వాతావరణం ముందు వరకు కూడా నరేంద్ర మోడీ గారు ప్రకటనలు కూడా, అలాగే విశ్లేషణ కూడా, అలాగే స్పీచెస్ కూడా, బహిరంగ సభలు ఇచ్చిన ప్రసంగాలు కూడా ఆయనవి చాలా ప్లెజెంట్గా కనిపించాయి. కానీ పాకిస్తాన్ యొక్క ఇన్సిడెంట్ తర్వాత కూడా నరేంద్ర మోడీలో ఒక ఆక్రోషం, ఒక అగ్రెసివ్నెస్, అలాగే ఒక ఎమోషన్స్ కూడా మనం చాలా చోట్ల చూస్తూను. నిన్న రాజస్థాన్లో కూడా అదే కనిపించింది. సో అక్కడ కూడా పాకిస్తాన్కి ఒక బలమైనటువంటి స్టేట్మెంట్నే పాస్ చేసే ప్రయత్నం చేశారు నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే భారతదేశంతో పాకిస్తాన్ డైరెక్ట్గా యుద్ధం చేస్తే తలపడలేదనే ఒకే ఒక ధోరణితోనే వాళ్ళు ఉగ్రవాదులను, వాళ్ళ స్థావరాలను పెంచి పోషిస్తున్నారటువంటి ఒక సెన్సేషనల్ కామెంట్స్ నరేంద్ర మోడీ నిన్న చేయడం జరిగింది. సో ఇట్లాంటి కామెంట్స్ చేయడం పట్ల ప్రజలకి చూస్తే నరేంద్ర మోడీ గారికి ఇంకా పాకిస్తాన్ మీద రివెంజ్ తీరలేదు, మనం అనుకున్నటువంటి రివెంజ్ వాళ్ళ మీద తీర్చుకోలేదు అనేటువంటి ఒక ఇంటెన్షన్ మోడీ గారిలో ఉన్నదనే ఒక క్రిస్టల్ క్లియర్ అయినటువంటి విషయం మనకు తెలుస్తూ ఉంది. సో మరి ఎట్లాంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించి ఏ విధంగా మాట్లాడారంటే, ఆయన అదే సభలో, అదే బహిరంగ సభలో చాలా విషయాలు మాట్లాడారు. కానీ అందులో మోస్ట్లీ ఒక 70% అయినటువంటి విషయాలన్నీ కూడా భారత్ పాక్ మధ్య జరిగినటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి విషయాలనే ఆయన ప్రధానంగా ప్రస్తావించే ప్రయత్నం చేశారు. అందులో కొన్ని మనం ముఖ్యంగా మాట్లాడుకున్నట్లయితే, పాకిస్తాన్తో భారతదేశం చర్చలు జరపాలి అని అనుకుంటే మళ్ళీ అదే పాయింట్ అక్కడ ఆయన రివెంజ్ చేశారు. అలాగే అక్కడ మళ్ళీ కూడా రెండోసారి కూడా అక్కడ ప్రస్తావించారు, భారత్ పాకిస్తాన్ మధ్య చర్చలు జరగాల్సి వస్తే ఖచ్చితంగా అది ఉగ్రవాదం పైన మాత్రమే ఉంటుంది అనేది కూడా ఒక పాయింట్ ఆయన పాకిస్తాన్కు స్టేట్మెంట్గా ఇచ్చారు. అలాగే ఉగ్రవాదుల్ని పోషిస్తున్నటువంటి దేశానికి భారతదేశం నుంచి వెళ్ళాల్సినటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా ఖచ్చితంగా మనం దాన్ని నివారిస్తాం, వాళ్ళకి చేరవేసే పరిస్థితి ఉండదు. అందులో మెయిన్గా సింధు జలాలు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చాలా క్లియర్గా చెప్పారు. ఇందులో కూడా ఖచ్చితంగా పాకిస్తాన్కు మన నుంచి నీరు వెళ్ళే పరిస్థితి లేదు, వాళ్ళతో చర్చలు సఫలమైన విఫలమైనా సరే వాళ్ళకి వెళ్ళాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఖచ్చితంగా వెళ్ళే పరిస్థితి ఉండదని కూడా ఆయన నరేంద్ర మోడీ గారు ఆ స్పీచ్లో క్లియర్గా చెప్పడం జరిగింది. సో అలాగే ఆయన స్పీచ్ ఇస్తూ కూడా చాలా విషయాల్లో అక్కడ ప్రస్తావించడం జరిగింది. భారతదేశం లాంటి దేశంలో ఎన్నో ఎయిర్ బేస్ స్థావరాలు ఉన్నాయి, నేవీ స్థావరాలు ఉన్నాయి. సో వాటన్నిటినీ మేము కూల్చేస్తామనేటువంటి గొప్పలు చెప్పుకున్నటువంటి పాకిస్తాన్ దేశానికి భారతదేశంలో ఉన్నటువంటి ఎయిర్ బేస్ కావచ్చు, నేవీ బేస్లు కావచ్చు, ఖచ్చితంగా ఆయన వాటిని పరిశీలించి వాటిని ఆ యొక్క ఎయిర్ బేస్ని సందర్శించి కూడా మా యొక్క ఎయిర్ బేసెస్ చాలా సురక్షితంగా ఉన్నాయనే ఒక సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడం కోసం ఆయన ఇటీవల కాలంలో కొన్ని ఎయిర్ బేస్లు, అలాగే నేవీ స్టేషన్స్ కూడా ఆయన సందర్శించడం జరిగింది. సో అట్లాంటిది మన భారతదేశం ఖచ్చితంగా మోకాళ్ళకి లొంగి మన దేశం దగ్గర నిలబడేటట్టు చేశారు మన త్రివిధ దళాలు అనేది ఒక స్టేట్మెంట్ కూడా నరేంద్ర మోడీ నేను పాస్ చేయడం జరిగింది. అట్లాగే పాకిస్తాన్లో ఉన్నటువంటి మన యొక్క అత్యాధునిక సాంకేతికను ఉపయోగించి పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళ ఉగ్రవాద స్థావరాలని సుమారుగా 8 నుంచి 10 స్థావరాలని మన దేశ త్రివిధ దళాలు వాటిని నేలమట్టం చేశాయి. ఇది చాలా దేశానికి చాలా ప్రౌడ్ మూమెంట్ అనే విషయాన్ని కూడా నరేంద్ర మోడీ గారు నేను తెలియజేశారు. ఎందుకంటే పాకిస్తాన్ లాంటి దేశం ఏ విధంగా కూడా భారతదేశం పైన డామినేట్ చేయలేదు. ఆ విషయం ఆ పాకిస్తానీలకు తెలుసు, అంటే ఆ దేశానికి తెలుసు. కానీ అట్లాంటి దేశాన్ని, భారతదేశాన్ని మట్టి కరిపించాం,
భారతదేశాన్ని భయపెట్టాం, భారతదేశాన్ని జడిపిస్తాం, మా దగ్గర ఉన్నటువంటి ఉగ్రమూకల్ని ఆ దేశాన్ని మీద పంపించి మేము భయపిస్తానంటే భారతదేశం ఎప్పటికీ కూడా సహించేది లేదు, అలాంటి తాటాకు చప్పట్లకు జడిసేది లేదని ఒక మెసేజ్ని కూడా నరేంద్ర మోడీ నిన్న స్పీచ్లో ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఓవరాల్గా ఒకసారి మనం పాకిస్తాన్కి ఇండియాకి ఒకసారి టాలీ చేసి చూసుకున్నట్లయితే ఏ విధమైనటువంటి రంగాల్లో కావచ్చు, అటు యుద్ధపరంగా కావచ్చు, లేదా సామాజికంగా పరంగా కావచ్చు, జనాభా పరంగా కావచ్చు, ఆర్థిక వ్యవస్థ పరంగా కావచ్చు, సో ఏ విధంగా చూసుకున్నట్లయితే భారతదేశంలో 1/3 వంతు కూడా పాకిస్తాన్ ఉండబోదు అనే విషయం ప్రపంచవ్యాప్తంగా తెలుసు. అయినప్పటికీ కూడా కొన్ని దేశాల సపోర్ట్తో ఏదో వెనకెట్టి రాజకీయం చేద్దాం, లేదనుకుంటే వెన్నుపోటు పడద్దామని ఒకే ఒక ఆలోచనతో వాళ్ళు ఉగ్రవాదులు మాత్రమే పెంచి పోషిస్తున్నారు. సో ముందున్నటువంటి లక్ష్యం ఏంటంటే ఉగ్రవాదుల్ని అంతమొందించాలి, ఉగ్రవాద సామ్రాజ్యాలను కోల్చాలి, వాళ్ళ యొక్క స్థావరాలని నేలమట్టం చేయాలి అనేది ఒకే ఒక కాన్సెప్ట్తోనే భారతదేశం యొక్క ముందున్నటువంటి లక్ష్యం అనేది కూడా ఆయన తెలియజేయడం జరిగింది. ఇంకొక సెన్సేషనల్ కామెంట్ ఏంటంటే పాకిస్తాన్ లాంటి దేశం ఉగ్రవాదులు పెంచి పోషిస్తున్నటువంటి దేశాలు భారతదేశంలో మోడీ లాంటి నాయకుడు ఉన్నాడు అనే విషయాన్ని మర్చిపోయారు అనేది ఒక ఆసక్తికరమైనటువంటి కామెంట్ కూడా నరేంద్ర మోడీ గారు చేశారు. సో అంటే ఆయన నిన్న స్పీచ్లో చూసుకున్నట్లయితే స్పీచ్ మొత్తం కూడా పెహల్గాం దాడి దగ్గర నుంచి రీసెంట్గా జరిగినటువంటి సింధూర్ లాంటి ఆపరేషన్స్ వరకు కూడా ఆయన చాలా విశ్లేషణ చేసి ప్రజలకు అర్థమయ్యే విధంగా కూడా ఆయన తెలియజేసే ప్రయత్నం చేశారు. సో ఇప్పటికైనా సరే భారత ప్రజలు కూడా కావచ్చు, అలాగే అధికారులు లేదనుకుంటే త్రివిధ దళాల అధిపతులు కూడా ఆ యొక్క ఇన్సిడెంట్స్ పైన, ఆ యొక్క పాకిస్తాన్ తీసుకున్నటువంటి రివెంజ్ పైన క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఒక సాధారణ మానవుడికి కూడా, కామన్ మ్యాన్ కూడా పాకిస్తాన్ ఏదో చేయాలి, వాళ్ళ మీద మనం రివెంజ్ తీర్చుకోలేదు అనేటువంటి కసి నరనరాల్లో ప్రవహిస్తున్నటువంటి పరిస్థితుల్లో నిన్న మోడీ గారు చేసినటువంటి స్పీచ్ని చాలా ఆద్యం పోసినట్లయింది. ఎందుకంటే ఇప్పటికీ ఒక ప్రశాంతత వాతావరణం నెలకొంది. పాకిస్తాన్ లాంటి దేశాలకి మన దేశాలకు కూడా ఒక ప్రశాంతమైన వాతావరణం నెలకొంది. ఓకే, వాళ్ళకి మనకున్న ఒప్పందాల ప్రకారంగా వాళ్ళకి రావాల్సిన ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో వాళ్ళకి వెళ్ళే పరిస్థితి లేదు. అయినప్పటికీ కూడా యుద్ధ వాతావరణం అయితే మాత్రం ఖచ్చితంగా ప్రశాంతతమైన వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో మళ్ళీ మోడీ లాంటి ఒక నాయకుడు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా చాలా ఇన్డెప్త్గా మనం ఆలోచించినట్లయితే ఖచ్చితంగా అందులో ఇంకా మనలో ఇంకా యుద్ధం ఇంకా ఉంది, ఇంకా అది ఇంకా చావలేదు, ఇంకా పాకిస్తాన్తో మనం యుద్ధం చెయ్యాలి అనేటువంటి కసి పట్టుదల ఖచ్చితంగా దేశ ప్రజల మొత్తంలో ఉందనేది కూడా మనకి క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతూ ఉంది ఆయన స్పీచ్ తర్వాత. సో అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథికి వెళ్ళి రాజస్థాన్లో చేసినటువంటి వ్యక్తి, అక్కడ సంబంధించి రాజస్థాన్ సమస్యలు మాట్లాడే, లేదనుకుంటే ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి డెవలప్మెంట్స్ ఏమున్నాయో, ఆ మోడీ హయాంలో జరిగినటువంటి డెవలప్మెంట్స్ ఏముందో సాధారణంగా అది వాళ్ళ ప్రజలకి తెలియజేసే ప్రయత్నం చేస్తారు. కానీ మోడీ ఎంటైర్ స్పీచ్లో కూడా అది ఎక్కడా కనిపించలేదు. 70% స్పీచ్ మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్ భారత్ మధ్య జరిగినటువంటి సంఘటనల మధ్యన ఆయన మాట్లాడడం పట్ల కొంత ఆసక్తికరమైనటువంటి సన్నివేశంగా కూడా మనం చూసుకోవచ్చు. సో ఇప్పటికైనా పాకిస్తాన్ మళ్ళీ మన యొక్క ఏదైతే బోర్డర్ వద్ద ఇటువంటి కవ్వింపు చర్యలు పాల్పడినా, లేదనుకుంటే భారతదేశం పైన మళ్ళీ ఎటువంటి కాల్పులకి మళ్ళీ ప్రయత్నం చేసినా ఈసారి ఖచ్చితంగా భారతదేశం నుంచి ఒక సరైన అటాక్ ఇవ్వబోతున్నాం. ఖచ్చితంగా ఈసారి కంప్లీట్గా తాడో పేడో తేల్చుకునే పరిస్థితి కూడా వెళ్ళబోతుందనేటువంటి మెసేజ్ నరేంద్ర మోడీ గారు ఇండైరెక్ట్గా లేదా డైరెక్ట్గా కూడా పాకిస్తాన్ లాంటి దేశానికి హెచ్చరికలు జారీ చేశారనే విషయాన్ని అయితే మనకి నిన్నటి ఎంటైర్ ఎపిసోడ్ ద్వారా మనకు అర్థమవుతూ ఉంది.